నా కలల కథనం. అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ సిరివెన్నెల పార్ట్ 17. వెన్నెల తలలోని సన్నజాజులు గది మొత్తం సువాసన వెదజల్లుతూ ఉంటే క్రిష్కి మత్తుగా అనిపించింది. అతని మనసులో అలికిడి చెలరేగడంతో మంచంపై పడుకున్న క్రిష్ వెన్నెల వైపు చూసి ఆమె అందాలను కన్నుల్లో నింపుకుంటూ ఉండగా పైట కొంగు నడుము మడతని కప్పిస్తూ ఉంటే అతని మనసులో చెలరేగిన అలజడిని అదుపు చేసుకోలేక ఆమె వద్దకు చేరి గట్టిగా హత్తుకున్నాడు. సాయంత్రం సత్య అన్న మాటలకు బాధపడుతూ కన్నీళ్లను కంటి రెప్పల్లోనే దాచుకొని బాధపడుతూ ఉన్న వెన్నెల క్రిష్ అలా చేస్తాడని ఊహించక గట్టిగా అరవబోయింది. అతను వెంటనే తేరుకొని ఆమె నోటిని చేతితో మూసేస్తూ ఏయ్ అరవకు నేనే అంటూ ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. అలా తిప్పుకోవడంతో ఇద్దరి గుండెలు హత్తుకొని ఒక్క గుండె చప్పుడులాగా కొట్టుకుంటూ ఉండడంతో అతను ఆమెనే చూస్తూ కంటి రెప్పల్లో దాచిన కన్నీళ్లను అతని నాలుకతో తుడిచేస్తూ నుదిటిపై చిన్నగా ముద్దిస్తూ వెన్నెల నీకు ఒక విషయం చెప్పాలి. అలాగే నిన్ను కూడా ఒక విషయం అడగాలి. నువ్వు మొన్న సాయంత్రం ఊరికి బయలుదేరినప్పుడే నిన్ను వెళ్ళకుండా ఆపాలి అనుకున్నాను. అందుకే నీతో పాటే వచ్చాను. కానీ నీకు ఏం చెప్పి ఆపేయాలో నాకు అర్థం కాలేదు. నాకు ఏం కావాలో నాకంటే ఎక్కువ నీకే తెలుసు. కానీ నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేనట్టున్నావు సరిగ్గా. అందుకే ట్రైన్ కదలగానే నిన్ను గట్టిగా హత్తుకొని కిందకి దూకేశాను. నిన్ను చూడకుండా ఉంటే పిచ్చి పడుతుందేమో అని 2 రోజులు నిద్రపోకుండా వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చాను నీకోసమే అని అతను చెప్పగానే వెన్నెలకి దుఃఖం ఆగలేదు. ఆమె అలా ఏడుస్తూ ఉంటే అతను ఆమెని ఓదారుస్తూ ఏ పిచ్చి పిల్ల ఎందుకు ఏడుస్తున్నావు? నేను చెప్పేది నమ్మలేకపోతున్నావా? లేకపోతే నేను ఇక్కడికి రావడం నిన్ను ఇలా పట్టుకోవడం ఇష్టం లేక ఏడుస్తున్నావా అని అతను అడగగానే వెన్నెల అతన్ని గట్టిగా హత్తుకుంటూ బావా నువ్వు నాకు కావాలి, నాకు మాత్రమే కావాలి అంటూ ఇంకా గట్టిగా హత్తుకుంది. ఆమె అలా అనగానే క్రిష్ మనసు సంతోషం తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరిగా అవుతుంది. వెన్నెల మరి నేనంటే అంత ఇష్టం ఉన్నదానివి నన్ను వదిలేసి ఎందుకు వచ్చావు అని అతను అడగగానే వెన్నెల అతన్ని వదిలేసి ముక్కు పైకి అనుకుంటూ బయట కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ బావా నేనెందుకు నిన్ను వదిలేయాలి అనుకున్నాను? నువ్వే కదా నేనంటే ఇష్టం లేదని ఎన్నోసార్లు చెప్పావు. అయినా సరే నేను నిన్ను ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. నువ్వంటే నాకు చిన్నప్పటి నుండి ఇష్టం. కానీ నీకు చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదు. ఎలాగో అలా ధైర్యం కూడబెట్టుకున్నా. కానీ నువ్వు ఆ సత్య అని ఆమె పేరు అనబోతూ ఉండగానే క్రిష్ ఆమె నోటిని చెయ్యి అడ్డుపెట్టి వద్దు, మన మధ్యన 3వ మనిషి పేరు రావద్దు. ఇక నేను నిన్ను ఏమీ అడగను. ఇదంతా కావాలని అమ్మమ్మ చేసిందని నాకు అర్థమైంది అంటూ క్రిష్ వెన్నెలని
తన గుండెలపై పడుకోబెట్టుకుంటూ. వారిద్దరి మధ్య చిన్నప్పటి నుండి జరిగిన తీపి తగాదాలను గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. ఆమె చిన్ననాటి జ్ఞాపకాలలో మునిగిపోయి కబుర్లు చెబుతూ ఉంటే అతను మాత్రం ఆమెను చేతులతోనే ఎక్కడెక్కడో తాకుతూ వాళ్ళిద్దరి కలయికకు అడ్డుగా ఉన్న ఒక్కో వస్త్రాన్ని తీసేస్తూ ఉన్నాడు. అతను అలా చేస్తూ ఉంటే వెన్నెల సిగ్గుతో అతని కౌగిలిలో ఒదిగిపోతూ ఉంది. ఊహ తెలిసినప్పటి నుండి ఒక్కో అందాన్ని పోగు చేసుకుంటూ పదిలపరుచుకుంటున్న వెన్నెలని ఆ రాత్రి అతను ముద్దులతోనే ముంచేస్తూ, ఆమె పరవాలని దోచేస్తూ, ఆమె అదర దరహాసాలన్నీ పూర్తిగా అతనిలో కలిపేసుకున్నాడు. వాళ్ళిద్దరూ ఓడిపోని యుద్ధం చేస్తూ ఉంటే బయటి నుండి వీచే చల్లగాలులు కూడా వారికి సహాయం చేస్తూ ఉన్నాయి. అలా వాళ్ళిద్దరూ ఆ రోజు రాత్రిని మర్చిపోని రేలా మార్చుకున్నారు. అలా ఒక్కటైన ఆ జంట అలసిన శరీరాలతో ఒకరి వల్ల ఒకరు సేద తీరుతూ ఉన్నారు. అప్పుడే సరిగ్గా టైం 12 కావడంతో క్రిష్ ఆమెను మళ్ళీ ముద్దులతోనే ముంచేస్తూ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, నేను నీకోసం ఏమీ గిఫ్ట్ తీసుకురాలేదు, కానీ ఈ రోజు నుండి నిన్ను అపురూపంగా చూసుకుంటూ మనమిద్దరం కలిసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలి అనుకుంటున్నాను. కాదు కాదు, మొదలు పెట్టేశాము అంటూ అతను ఆమె చేతివేళ్ల మధ్య అతని చేతివేళ్లు పెనవేస్తూ అన్నాడు. వెన్నెల అతని గుండెలపై ముద్దిస్తూ, బావా, గిఫ్ట్ ఏమీ తేలేదు అంటున్నావు, మరి ఈరోజు రాత్రిని జీవితాంతం గుర్తుపెట్టుకునేలా చేశావు, ఇంతకన్నా పెద్ద గిఫ్ట్ ఇంకేముంటుంది అని వెన్నెల అనగానే, అవును కదా, నువ్వన్నది కూడా నిజమే, మనం ఈరోజు రాత్రి అస్సలు నిద్రపోకూడదు అని అతను అనగానే, అయ్యో బావా, పొద్దున్నే గుడికి వెళ్ళాలి, మర్చిపోయినట్టున్నావు, ఇక పడుకుందాం, నాకు కూడా నిద్ర వస్తుంది అని వెన్నెల అనగానే క్రిష్ ఆమెను మాట్లాడనివ్వకుండా అతని పెదాలతో ఆమె పెదాలను ముడివేశాడు. ఇద్దరూ కొద్దిసేపు అలాగే ఉండిపోయిన తర్వాత ఒకరి నుండి ఒకరు విడిపడ్డారు. అబ్బా, ఏంటి బావా, నేను చెప్పింది నీకు అర్థం కావడం లేదా అని వెన్నెల అనగానే క్రిష్ ఆమెను చుట్టేస్తూ, ఒసేయ్, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, కానీ నేనేం చెప్పాలనుకుంటున్నానో నీకు ఇంకా అర్థం కాలేదా? మనం రోజు నిద్రపోతాం, ఈ ఒక్కరోజు నిద్ర అన్నదే లేకుండా ఈ రాత్రిని మన సొంతం చేసుకోవాలి అని అతను కైపుగా మత్తెక్కిస్తున్న మాటలతో అనగానే ఆమె అదురుపడుతూ, వామ్మో, వద్దు బావా, అంత పని చేయకు అని ఆమె సిగ్గుపడుతూ అంటూ ఉండగానే అతను గట్టిగా కౌగిలించుకొని, ఏంటి, భయపడుతున్నావా, లేకపోతే అలసిపోయావా? భయపడకు, నీకు ఇష్టం లేకుండా నేను ఏమీ చేయను, ఒకవేళ నువ్వు అలసిపోతే నీ అలసట తీరే వరకు డిస్టర్బ్ చేయను, ఇక పడుకో అంటూ అతను ఆమెకు కాస్త దూరం జరిగి అటువైపుకు తిరిగి పడుకున్నాడు. బావా, నా మీద కోపం వచ్చిందా అని వెన్నెల అడగగానే క్రిష్ ఆమె వైపుకు తిరిగి, ఎందుకలా అడుగుతున్నావు, నేను మామూలుగానే పడుకున్నాను, నీ మీద కోపం ఎందుకు వస్తుంది అని అతను అనగానే వెన్నెల బొంగమూతి పెడుతూ,
నాకు నిద్ర పట్టకుండా చేసి ఏవేవో కబుర్లు చెప్పి అటువైపు తిరిగి పడుకుంటే నేను ఏమనుకోవాలి అని ఆమె అనగానే క్రిష్ నవ్వుతూ ఆమెను అతని పైకి లాక్కున్నాడు. ఆ రోజు రాత్రంతా ఇద్దరూ లోకాన్ని మర్చిపోయి స్వర్గపు విహారయాత్రను చేస్తూ ఉన్నారు. ఆకాశంలో ఉన్న చందమామ వీళ్ళ ఏకాంతాన్ని చూసి తట్టుకోలేకపోయినట్టున్నాడు. అందుకే కాస్త తొందరగానే ఇంటికి వెళ్ళిపోయాడు. తెల్లవారుజాము కావడంతో సుభద్ర వెన్నెల గది డోర్ కొడుతూ, క్రిష్, వెన్నెల, త్వరగా లేచి రెడీ అయ్యి బయటికి రండి, మళ్ళీ పొద్దుపోతుంది, అక్కడ అన్ని పనులు మనమే జరిపించాలి అని ఆమె గట్టిగా వాళ్ళకు వినబడేలా చెప్పడంతో అతని కౌగిలిలో ఉన్న వెన్నెల కంగారు పడుతూ టైం చూసి తల కొట్టుకుంటూ, అయ్యయ్యో ఇంత పొద్దుపోయిందా, ఇంట్లో వాళ్ళందరూ నా గురించి ఏమనుకుంటారో ఏమో అంటూ కృష్ణని పక్కకు తోసేస్తూ కంగారుగా పైకి లేవబోతూ అతని వైపు కోపంగా చూసింది. అతను నవ్వుతూ కళ్ళెగరేస్తూ, ఏంటి, ఏమైంది, నన్ను తోసేసి లేవబోయావు, మళ్ళీ ఇలా కూర్చున్నావు, నన్ను వదిలి వెళ్ళాలని లేదా అంటూ అతను చేతులు వేశాడు. బావా, రాత్రంతా చేసింది సరిపోదా, మళ్ళీ పొద్దున్నే మొదలుపెట్టావు, ముందు నా బట్టలు ఎక్కడున్నాయో చెప్పు అని ఆమె చిరుకోపాన్ని చూపిస్తూ అడిగింది. వామ్మో, ఏమైంది వెన్నెల నీకు, ఒక్కరోజుకే నువ్వు మారిపోయినట్టున్నావు, ఎప్పుడు ఆ వెన్నెలమ్మల ప్రశాంతంగా ఉండే నువ్వు కోపడుతున్నావు, అది కూడా నా మీద, నీ కోపాన్ని చూస్తే నాకు భయం వేస్తుంది అంటూ ఆమె ఒళ్ళో తలపెట్టి పడుకోబోతూ ఉండగా వెన్నెల పక్కకి తిరుగుతూ, మీరు మరీ ఎక్కువ చేయకండి, నన్ను చూస్తే అదిగో ఆ గోడ మీద ఉన్న చీమలు కూడా భయపడవు అని వెన్నెల అంటూ ఉండగానే బయట నుండి జానకమ్మ, వసే వెన్నెల, ఏమైంది ఈరోజు, నువ్వు ఇంకా బయటికి రావడం లేదు అని గట్టిగా అరిచింది. చూసారా, మీ వల్లే రోజు ఉదయాన్నే లేచి నన్ను ఈరోజు అందరూ పిలిచి మరీ నిద్ర లేపేలా చేస్తున్నారు అంటూ ఆమె పక్కనే ఉన్న దుప్పటి చుట్టేసుకొని వాష్రూంలోకి వెళ్ళింది. ఏయ్ వెన్నెల, ఏం చేస్తున్నావు, ఆగు, నేను కూడా స్నానం చేయడానికి వస్తాను, ఇద్దరం కలిసే చేద్దాం అని క్రిష్ అనగానే, ఛీ పాడు, మీకు అస్సలు బుద్ధి లేదు, సిగ్గు కూడా లేదు అని వెన్నెల అంటూనే స్నానం చేసి వాష్రూంలోనే చీర చుట్టేసుకొని బయటికి వచ్చింది. ఆమె కోసం గదిలో ఎదురు చూస్తూ ఉన్న క్రిష్ ఆమెను చూడగానే షాక్ అయ్యాడు. ఏంటే ఇది, ఏం చేసావే అసలు, ఇలా ఎవరైనా చేస్తారా అని అతను అనగానే వెన్నెల అయోమయంగా చూస్తూ, అయ్యో నేనేం చేశానండి ఇప్పుడు అని ఏమీ అర్థం కానట్టుగా ముఖం పెట్టి అడిగింది. హా, మరీ అంతగా నటించకు, అసలు ఎవరైనా బాత్రూంలోనే చీర కట్టుకొని వస్తారా, నీకు నేను ఎంతో ఆశగా చీర కట్టాలి అనుకున్నాను అని అతను అనగానే వెన్నెల నవ్వుతూ, మీరు ఆశపడుతున్నది దేని గురించో నాకు తెలుసు, ముందు మీ కబుర్లు ఆపేసి త్వరగా రెడీ కండి అని వెన్నెల అంటూ ఉండగానే అతను ఆమెకు దగ్గరగా రాబోతూ ఉండగా వెన్నెల అతనికి కాస్త దూరం జరుగుతూ, ఆగండి, అక్కడే ఆగండి, ఏం చేస్తున్నారు మీరు, నన్ను ముట్టుకుంటే నేను మైలపడిపోతాను, మళ్ళీ స్నానం చేసి రావాలి, ఇప్పుడు అంత టైం లేదు, నాకు ఓపిక లేదు, ముందు మీరు వెళ్ళి త్వరగా స్నానం చేసి రండి, పూజకు టైం అవుతుంది అని వెన్నెల అనగానే అతను గట్టిగా ఆమె మీదికి గాలి ఊదుతూ,
రాక్షసి, మొగుడు దగ్గరగా వస్తే మైలపడతాను అంటూ దూరం జరుగుతావా? నీలాగా ఎవ్వరూ ఉండరు అంటూ భారంగా నిట్టూరుస్తూ వాష్రూంలోకి వెళ్ళాడు. అతను అలా అని వెళ్ళగానే వెన్నెల నవ్వుతూ అద్దంలో తనని తాను చూసుకుంటూ అతను తీపి గుర్తులు పెట్టిన చోట చేతితో తాకుతూ ఆమె సంతోషం పట్టలేక కళ్ళలో నుండి కన్నీటిని బయటికి రానించింది. అంతలోనే క్రిష్ కూడా ఫ్రెష్ అయ్యి బయటకు రావడంతో ఇద్దరూ కలిసి ముందుగా దేవుడి గదిలోకి వెళ్ళి పూజ చేసుకున్నారు. వెన్నెల అందరికీ హారతి ఇస్తూ ఉండడంతో జానకమ్మ సుభద్రతో పాటు ఇంట్లోని వాళ్ళు కూడా నోరెళ్ళబెట్టి ఆశ్చర్యంగా వాళ్ళని చూస్తూ ఉండిపోయారు. నానమ్మ, అత్తయ్య, ఏమైంది మీకు అలా చూస్తున్నారు? హారతి తీసుకోండి అని వెన్నెల అనగానే, మాకు ఏమీ కాలేదులు, మేము బాగానే ఉన్నాము. వాడికేమైంది? ఎన్నడూ లేనిది నీతో కలిసి పూజ చేసుకుంటున్నాడు అని వాళ్ళు అడగగానే వెన్నెల క్రిష్ వైపు సిగ్గుపడుతూ చూసింది. అతను ఆమెకు కన్ను కొడుతూ, అమ్మమ్మ, నీకు మతిమరుపు ఎక్కువైనట్టుంది. అమ్మా, మీ అమ్మకు చెప్పలేదా? ఈరోజు స్వామివారి కళ్యాణం మా చేతుల మీదుగా జరుగుతుందని. హా, తెలుసురా, కానీ దానికి నువ్వు పూజ చేసేదానికి సంబంధమేమిటి అని ఆమె వాళ్ళిద్దరినీ డౌట్గా చూస్తూ అడిగింది. అప్పటికే వెన్నెలకి సిగ్గుతో బుగ్గలు ఎరిపెక్కేశాయి. అతని ఓరచూపులు, ఆమె కొంటసైగలు అక్కడున్న వాళ్ళకి వాళ్ళ మధ్య ఏం జరిగిందో అర్థమయ్యి సంతోషిస్తూ, మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని దీవించారు. అందరూ టిఫిన్ చేసి గుడికి బయలుదేరుదాము అనుకున్నారు. వెన్నెల వాళ్లకు టిఫిన్ వడ్డిస్తూ ఉంది. అయ్యో వెన్నెల, నువ్వు టిఫిన్ చేయి, పూజలో కూర్చున్నాక తినడానికి వీలు కాదు అని సుభద్ర అనగానే వెన్నెల చిరునవ్వుతో, అత్తయ్య, నేను ఈరోజు ఉపవాసం ఉండాలి అనుకుంటున్నా. ఆ స్వామివారి కళ్యాణం అయ్యాకే ప్రసాదం తింటాను అని వెన్నెల అనగానే క్రిష్ ఆమె వైపు చూస్తూ, ఏంటి ఇప్పుడు నేను పూర్తిగా నీవాడిని అయిపోయాను కదా, మళ్ళీ ఈ పూజలు పునస్కారాలు ఉపవాసాలు అవసరమా అని అతను అనగానే, అవసరమే బావా, ఆ దేవుడి దయ వల్ల మనమిద్దరం కొత్త జీవితాన్ని మొదలుపెట్టాము. ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఏమీ కాదులే అని వెన్నెల అనగానే క్రిష్ కూడా టిఫిన్ చేయడం ఆపేసి పైకి లేచి నిలబడి, మీరందరూ టిఫిన్ చేసి గుడికి వచ్చేసేయండి, కమిటీ వాళ్ళు ఇప్పుడే మెసేజ్ చేశారు వెన్నెలని నన్ను త్వరగా రమ్మని, మేమిద్దరం వెళుతున్నాము అని వాళ్లకు చెప్పేసి క్రిష్ వెన్నెలని తీసుకుని గుడికి బయలుదేరాడు. బావా, నిజం చెప్పు, నువ్వు టిఫిన్ ఎందుకు చేయలేదు? నీకు ఏ మెసేజ్ రాలేదు కదా అని వెన్నెల అడగగానే, అవును, రాలేదు, టిఫిన్ కూడా చేయలేదు. నువ్వు ఉపవాసం ఉంటున్నది మన కోసమే కదా, మరి నువ్వొక్కదానివే ఉంటే ఆ దేవుడికి నా మీద కోపం రాదా? అందుకే నీతో పాటు నేను ఉపవాసం ఉంటా అని క్రిష్ అనగానే వెన్నెల సంతోషిస్తూ, బావా, నువ్వు ఇంతలా మారుతావని నేను అస్సలు అనుకోలేదు అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టావా? నీకు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ముందు నీ కళ్ళలో నుంచి ఆ నీళ్లు బయటికి వస్తాయి అంటూ కార్ని స్లోగా చేసి, వెన్నెల అటు చూడు అంటూ బయట ఉన్న ఫ్లెక్సీలు చూపించాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరిపించబోతున్న నవదంపతులు వెన్నెల కృష్ణ అని ఆ ఫ్లెక్సీలో ఉండడం చూసి ఇద్దరూ నవ్వుకుంటూ, బావా,
ఇంటికి వెళ్ళగానే నీకు దిష్టి తీయాలి. ఆ ఫ్లెక్సీలో చూడు ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నావో. గుడికి వచ్చిన వాళ్ళందరి కళ్ళు నీ మీదే ఉంటాయి" అని వెన్నెల ఉడుక్కుంటూ అన్నది. అంతలోనే వాళ్ళిద్దరూ గుడికి చేరిపోవడంతో నవ్వుకుంటూ ఇద్దరూ కారు దిగుతూ ఉన్నారు. వారి వెనకాలే మరో కారులో నుంచి సత్యభామ దిగుతూ వెన్నెల నవ్వును చూసి కళ్ళెర్ర చేసింది. అక్కను చూడగానే వెన్నెల నవ్వడం ఆపేసి ఆమె పక్కనే ఉన్న బాబాయ్ పిన్నిని చూసి వాళ్ళ ముందుకు వచ్చి ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళింది. వాళ్ళు ఏమాత్రం వెన్నెలను పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయారు. సత్యభామ అక్కడే ఉండి, "ఏంటి వెన్నెల, చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు? ఆ ఫ్లెక్సీలను చూసా, లేక బావ నిన్ను పెళ్లి చేసుకున్నాడు అనా?" అంటూ సత్య వెన్నెలని చులకనగా చేస్తూ మాట్లాడుతూ ఉంది. "వెన్నెల, అక్కడేం చేస్తున్నావు? లోపలికి వెళదాం పదా" అని క్రిష్ పిలవగానే వెన్నెల అతనితో కలిసి లోపలికి వెళ్ళబోతూ ఉండగా సత్య ఆమె చెయ్యి పట్టుకొని ఆపేసింది. "ఏంటి, నేను మాట్లాడుతూ ఉంటే అలా వెళ్ళిపోతున్నావో? నీ మొగుడిని ఎవ్వరూ ఎత్తుకుపోలేరులే. అన్నట్టు నీకు ఒక విషయం చెప్పనా? బావ ఇంకా నన్నే ప్రేమిస్తున్నాడు తెలుసా? మొన్నటి వరకు నువ్వంటే ఇష్టం లేదు అన్న బావ సడన్గా ఈ ఊరెందుకు వచ్చాడో తెలుసా? నన్ను చూడడానికే. కావాలంటే చూడు" అంటూ ఆమె మెట్ల మీదకించి కింద పడుతున్నట్టుగా గట్టిగా అరవడంతో క్రిష్ పరుగున వచ్చి ఆమెను పట్టుకున్నాడు. అదంతా చూసి వెన్నెల కళ్ళనీళ్లతో ఆశ్చర్యంగా క్రిష్ని చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.